This is Kusuma and I'm the speech language pathologist at Medsi Blooms. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అని అంటే ఇంట్లోని స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ ఆర్ ఇన్పుట్ ఇచ్చేదానికి మనం ఏం టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు అన్న దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ స్పీచ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే అటెన్షన్. సో అటెన్షన్ అనగానే మనము అందులోని మామూలుగా మన పిల్లల్ని ఏదైనా టాయ్ అది ఇస్తే వాళ్ళు తీసుకుని దాంతో ఆడుకుంటూ ఉంటారు. దట్ ఈస్ అటెన్షన్. బట్ వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇస్ జాయింట్ అటెన్షన్. జాయింట్ అటెన్షన్ అనగానే ఏంటి అని అంటే మనము ఏదైనా యాక్టివిటీ పిల్లలతో చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి అటెన్షన్ ఇవ్వగలుగుతున్నారా లేదా. సో సమ్ యాక్టివిటీస్ ఫర్ ఇంక్రీజింగ్ జాయింట్ అటెన్షన్ ఏంటి అని అంటే పీకబూ గేమ్స్ ఆడటం, అంటే దాక్కుని లైక్ బ్లాంకెటో లేకపోతే చిన్నీనో వేసుకుని పీకబూ గేమ్స్ ఆడటము, లేదనంటే టికిల్ గేమ్స్ అలాంటివి ఆడితే చైల్డ్ తాలూకా అటెన్షన్ పేరెంట్ ఆర్ కేర్ గివర్ దగ్గర ఉంటుంది. అండ్ అదర్ థింగ్ ఇస్ జాయింట్ ఎంగేజ్మెంట్. జాయింట్ ఎంగేజ్మెంట్ అనగానే ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఫర్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కిడ్ కేర్ గివర్ కానీ పేరెంట్తోని ఎంగేజ్ అయితేనే కిడ్ పేరెంట్ ఏం మాట్లాడుతుంది అన్నది వినడానికి ఆస్కారం ఉంటుంది. సో దానికోసం చైల్డ్ నీడ్స్ టు బి ఎంగేజ్డ్ విత్ ద పేరెంట్ ఆర్ ద కేర్ గివర్. దానికి మనం బబుల్స్తో ఆడి ఆ కిడ్ పేరెంట్ని చూసేలాగా ఎంటర్టైన్ చేయొచ్చు, లేదనంటే చాలా ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఎగ్జాజరేటెడ్ వాయిస్ టోన్లోని చేంజెస్ తీసుకొచ్చుకొని అలాగా కిడ్ తాలూకా అటెన్షన్ కేర్ గివర్ మీద ఉండేలాగా మనం చేసుకోవచ్చు. సో 2 థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినవి ఏంటి అంటే జాయింట్ అటెన్షన్, జాయింట్ ఎంగేజ్మెంట్. అండ్ అదర్ థింగ్స్ దట్ వీ కెన్ డూ ఇంట్లోని స్పీచ్ లాంగ్వేజ్ ఇన్పుట్. చాలామంది పేరెంట్స్ ఇంట్లోని బేబీతో మాట్లాడాలి అనగానే మాట్లాడతాం మేడం అని అంటారు. కానీ ఎంత ఇన్పుట్ ఇస్ ఇనఫ్ ఇన్పుట్ అన్నది మనం ఆలోచించుకోవాలి. నాన్ స్టాప్ కమెంటరీ ఏం జరుగుతుంది అక్కడ చుట్టూ సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అన్నది నాన్ స్టాప్ ఇన్పుట్ ఇవ్వగలగాలి పేరెంట్. ఇక్కడ నేను 2 టర్మ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి సెల్ఫ్ టాక్ అండ్ ప్యారలల్ టాక్. సెల్ఫ్ టాక్ అనగానే ఏంటి అని అంటే ద పేరెంట్ ఆర్ కేర్ గివర్ నాన్ స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ వాట్ ద పేరెంట్ ఈస్ డూయింగ్. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ కిచెన్లో ఉండి వెజిటబుల్స్ కట్ చేయటమో ఏదో అలాంటివి చేస్తుంటే కిడ్ అక్కడ కూర్చుని అబ్జర్వ్ చేస్తున్నారు. సో టాక్ టు ద చైల్డ్ అబౌట్ వాట్ ద పేరెంట్ ఈస్ డూయింగ్. ఓ am I cutting vegetables now? Look, there's a tomato. The knife is very sharp. You're not supposed to touch it. Things like that. You have to talk non-stop like a commentary and give more input to the child so that child ఆ ఆబ్జెక్ట్తోని ఆ వర్డ్ని అసోసియేట్ చేసేదానిలాగా. దట్ ఈస్ సెల్ఫ్ టాక్. Now coming to parallel talk, what is parallel talk? Parallel talk is sometimes the child is playing by himself and the parent is just observing. సో ఆ టైంలో ఏంటి అని అంటే చైల్డ్ ఏమైతే చేస్తున్నాడో దాని గురించి మాట్లాడేది. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఈస్ ప్లేయింగ్ విత్ అ ప్లే హౌస్ ఆర్ సంథింగ్ ఆర్ విత్ అ డాల్. డాల్ నోస్, డాల్ హ్యాస్ 2 eyes, ఐ యూ ప్లేయింగ్ విత్ ద డాల్. అలాగా చైల్డ్ ఏం చేస్తున్నాడో దాని గురించి నాన్ స్టాప్గా రన్నింగ్ కమెంటరీ లాగా మాట్లాడుతూ ఇన్పుట్ ఎక్కువ చేయాలి. ఎందుకు అని అంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇస్ హోమ్. సో ఆ ఎన్వైరన్మెంట్లోని చైల్డ్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఎన్వైరన్మెంట్లోని థింగ్స్కి వర్డ్స్కి అసోసియేట్ చేయగలిగితే వాళ్ళకి అదేంటి పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అది అర్థమైనాకనే ఏ వస్తువుకి ఆ వస్తువుని వాళ్ళు ఐడెంటిఫై చేసినాకనే పేరు పరంగా దెన్ దే విల్ బీ ఏబుల్ టు సే ఆర్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్. సో చాలామంది పేరెంట్స్లో నేను గమనించేది ఏంటి అని అంటే మాట్లాడడం లేదు అని చెప్తారు, కానీ వాళ్ళకి ఎంత అర్థమవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ దాట్ దానికోసము ఇంట్లోని ఇన్పుట్ ఇవ్వటం మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే అన్ని సెన్సెస్ లైక్ ద హియరింగ్, ద విజన్, టచ్, స్మెల్, ఈ సెన్సెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ కేర్ గివర్ చైల్డ్తో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్, అంటే ఐ కాంటాక్ట్ ముందు విజువల్ ఫిక్సేషన్, విజువల్ ట్రాకింగ్ ఉండాలి. విజువల్ ఫిక్సేషన్ అనగానే చైల్డ్ మనల్ని చూసేలాగా, లైక్ ఒక ఆబ్జెక్ట్ని మనం చూపిస్తే బేబీ దాన్ని చూసేలాగా మనం స్టిమ్యులేట్ చేయాలి. సో బికాస్ ద బ్రెయిన్ ఇస్ స్టిల్ డెవలపింగ్ ఇన్ ద పీరియడ్స్ ఆఫ్ 1 to 3 విచ్ వీ కాల్ ద క్రిటికల్ పీరియడ్.
సో చైల్డ్కి స్టిమ్యులేషన్ కావాలి, బ్రైట్ ఆబ్జెక్ట్స్ని చూపించటము, కలర్ఫుల్ బలూన్స్ ఆర్ వాట్ ఎవర్. సో దట్ విల్ టేక్ ద చైల్డ్ టు విజువల్ ఫిక్సేషన్ తర్వాత దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as విజువల్ ట్రాకింగ్. సో ఆబ్జెక్ట్ని ట్రాక్ చేయటం, ఆబ్జెక్ట్ని ఎటు తీసుకెళ్తే అటు ఐస్తో ట్రాక్ చేయటం, దట్ ఈస్ కాల్డ్ as విజువల్ ట్రాకింగ్. సో ఇది నేను దేని గురించి చెప్తున్నాను అని అంటే, ఈ రెండు జరిగినాక ఐ కాంటాక్ట్కి మనం రావాలి. ఐ కాంటాక్ట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అని అంటే చూడగలిగితే మెనీ ఎమోషన్స్ కెన్ బీ అండర్స్టూడ్ వెన్ లుకింగ్ ఎట్ ద ఫేస్. ఆల్సో ద వర్డ్స్ కెన్ బీ మోర్ కోరిలేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్. So eye contact is very, very important. Another thing that's very important is when I said understanding or comprehension చాలా ఇంపార్టెంట్ అని చెప్పేటప్పుడు కిడ్లోని దెర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ as రిసెప్టివ్ వొకాబులరీ. రిసెప్టివ్ వొకాబులరీ అనగానే ఏంటి అంటే ఎన్ని వర్డ్స్ చైల్డ్ ఆబ్జెక్ట్తోని అసోసియేట్ చేసుకోగలుగుతుంది. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక సీక్వెన్స్ ఉంది. లైక్ 1 yearకి ఇన్ని వర్డ్స్, 1.5కి ఇన్ని వర్డ్స్, చైల్డ్లోని ఇంత వొకాబులరీ ఉండాలి. టేబుల్ని ఆ వస్తువుని ఆ వర్డ్తోని అసోసియేట్ చేయగలుగుతుందా లేదా, పెన్ అని అంటే ఆ వస్తువుని ఆ వర్డ్తో అసోసియేట్ చేయగలుగుతుందా లేదా, చూసి విజువలీగా ఐడెంటిఫై చేయటం ఒక ఆస్పెక్ట్ అయితే, వర్డ్ పరంగా ఐడెంటిఫై చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫార్ డెవలపింగ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్. సో ఆ విధంగా మనం చూసుకుంటే చైల్డ్లోని రిసెప్టివ్ వొకాబులరీ అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ని పేర్లతో ద కిడ్ ఇస్ ఏబుల్ టు ఐడెంటిఫై. అండ్ ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ లైక్ 4 or 5 అలాగైతే ఎక్స్ప్రెషన్ విల్ అగైన్ బి లిమిటెడ్, బికాస్ పేర్లే తెలియనప్పుడు చెప్పేదానికి ప్రాబ్లం అయిపోతుంది. విజువల్గా ఐడెంటిఫికేషన్, మై పాయింట్ ఇస్ విజువల్గా ఐడెంటిఫికేషన్ ఇస్ వన్ ఆస్పెక్ట్, ఐడెంటిఫైయింగ్ ది ఆబ్జెక్ట్స్ విత్ ద వర్డ్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో రిసెప్టివ్ వొకాబులరీ ఎంత ఉంది, ఏజ్ పరంగా సరిపడా ఉందా లేదా, సరిపడా లేకపోతే ఇన్పుట్, దానికి కావాల్సిన ఇన్పుట్ అంత ఉందా లేదా. అంటే కొన్నిసార్లు మేము చూసేది ఏంటంటే ద చైల్డ్ ఇస్ జస్ట్ బీయింగ్ మేడ్ కంఫర్టబుల్, being fed, put to sleep, and the diaper is changed and things like that. But is the caregiver interacting with the child, so that way the words are provided as input to the child. Concluding, receptive vocabulary చాలా ఇంపార్టెంట్. ఎన్ని వర్డ్స్ అట్ డిఫరెంట్ ఏజ్ రేంజెస్ చైల్డ్కి అర్థం అవుతున్నాయి పేర్ల పరంగా, లింకింగ్ విత్ ఆబ్జెక్ట్స్. అండ్ దెన్ ఎక్స్ప్రెసివ్ వొకాబులరీ మళ్ళీ రిసెప్టివ్ వొకాబులరీ మీద డిపెండెంట్. రిసెప్టివ్ వొకాబులరీ ఫర్ ఎగ్జాంపుల్ 20 words ఉన్నాయి అని అంటే మనం ఎక్స్ప్రెసివ్ వొకాబులరీని మ్యాక్స్ 5 to 10 words తీసుకురావడానికి ట్రై చేయొచ్చు, బికాజ్ అన్ని వర్డ్స్ మనకు తెలుసు కాబట్టి. అదే రిసెప్టివ్ వొకాబులరీ ఒక 100 words ఉందనుకోండి, మనం ఎక్స్ప్రెసివ్ వొకాబులరీలోని వీ కెన్ హ్యావ్ ద చైల్డ్ సిట్ అండ్ టీచ్ హిమ్ టు సే ఆల్ ద వర్డ్స్ దట్ హీ నోస్. All these things are very important and need to be taken care of by the caregiver or the parent. And if you have any questions, please visit the speech language pathologist and consult us so we can give you better guidance. Thank you.